వెల్కమ్ టు సిరి మ్యాథ్స్ క్లాస్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం ఏ టాపిక్ డిస్కస్ చేయబోతున్నామంటే రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి అగ్నివీర్ నోటిఫికేషన్ కోసం డిస్కస్ చేయబోతున్నామండి. సో దీంట్లో ఏంటి అంటే ఇది మనకి ఇండియన్ ఆర్మీ రిలీజ్ చేసింది. సో ఈ ఎగ్జామ్కి ఎవరు ఎలిజిబుల్ అంటే 10th 12th ITI పాస్డ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అండి. సో ఈ అప్లికేషన్ స్టార్ట్ డేట్ 12th March to 10th April 2025. సో ఎవరైనా అప్లై చేయాలనుకుంటే బిఫోర్ దట్ అప్లై చేయండి, ఎందుకంటే వెబ్సైట్ సో ఇష్యూ వస్తే మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు బిఫోర్ దట్ అప్లై చేయండి. సో కమింగ్ టు సో ఈ ఆన్లైన్ ఎగ్జామ్ అనేది మన త్రూ వెబ్సైట్ జాయిన్ ఇండియన్ army.nic.in ఈ వెబ్సైట్ త్రూ మనం దీనికి అప్లై చేసుకోవచ్చు. సో ఎగ్జామ్ ఫీ 250 plus GST అండి ఫర్ ఆల్ కేటగిరీస్. మీన్స్ జనరల్, SC, ST, OBC ఆల్ కేటగిరీస్కి మనకి 250 plus GST ఉంటుంది. సో ఎగ్జామ్ అనేది మనకి ఆఫ్టర్ జూన్ ఉంటుంది. సో 2 months గ్యాప్ ఉంది కాబట్టి మనం ఈజీగా ఈచ్ సబ్జెక్ట్ స్కోర్ చేయొచ్చు. కమింగ్ టు ఏజ్ రిలాక్సేషన్, అగ్నివీర్ జనరల్ డ్యూటీకి 17.5 to 21 years, అగ్నివీర్ టెక్నికల్కి 17.5 to 21 years, అండ్ అగ్నివీర్ క్లర్క్ స్టోర్ కీపర్ టెక్నికల్కి 17.5 and 21 years to 21 years. అగ్నివీర్ ట్రేడ్మెన్ 10th పాస్ వాళ్ళకి 17.5 to 21 years. ఫర్ అగ్నివీర్ ట్రేడ్మెన్ 8th పాస్ వాళ్ళకి 17.5 years to 21 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందని యాజ్ పర్ రూల్స్. సో SC అని, ST అని, OBC అని ఇలా కేటగిరీస్కి బేస్డ్ ఆన్ దట్ ఉంటుంది. సో క్వాలిఫికేషన్ బేస్డ్ మీకు ఆల్రెడీ నేను చెప్పాను 10th 12th ITI పాస్డ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్. సో ఈ జాబ్స్కి హైట్, చెస్ట్ అండ్ వెయిట్ క్రైటీరియా కూడా మనకి చూస్తారు. సో దీన్ని బేస్ చేసుకొని ఎవరు దీనికి ఎలిజిబుల్ అని చూసి దీనికి అప్లై చేయండి. ఓకే, అండ్ కమింగ్ టు క్వశ్చన్ పేపర్ మోడల్కి వస్తే, ఈ క్వశ్చన్ పేపర్లో 4 parts ఉంటాయండి. సో ఓవరాల్ మార్క్స్ మనకి 100 మార్క్స్కి 50 క్వశ్చన్స్ అండి. సో పార్ట్ 1లో జనరల్ నాలెడ్జ్ కోసం క్వశ్చన్స్ అడుగుతారు. అవి 15 క్వశ్చన్స్ 30 మార్క్స్ అండి. పార్ట్ 2లో జనరల్ సైన్స్ 15 క్వశ్చన్స్ 30 మార్క్స్, అండ్ పార్ట్ 3లో క్వాంట్ 15 క్వశ్చన్స్ 30 మార్క్స్, అండ్ పార్ట్ 4లో రీజనింగ్ 5 క్వశ్చన్స్ 10 మార్క్స్. సో ఓవరాల్ 50 క్వశ్చన్స్ 100 మార్క్స్ అండి. సో 35 మార్క్స్ అనేది పాస్ మార్క్. సో ఈజీగా మనం పాస్ మార్క్స్ తెచ్చుకోవచ్చండి. సో మన ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ ప్రిపేర్ అయినట్లయితే జాబ్ పక్కా. సో మీకు ఇదంతా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నానండి. నెక్స్ట్ క్లాస్లో క్వాంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ నేను డిస్కస్ చేస్తాను. సో అగ్నివీర్కి క్వాంట్లో ఏ టాపిక్స్ కవర్ చేస్తారు, సో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఏంటి, ఇవన్నీ ఇద్దరు కూడా మన నెక్స్ట్ క్లాసెస్లో డిస్కస్ చేస్తున్నాము. సో ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.